హాయ్ పిల్లలు, ఈరోజు మన కథ ద సూపర్ మ్యాన్. ఇది ఒక చిన్న పట్టణం, పేరు సన్నీవిల్లే. ఇక్కడ పిల్లల నవ్వులు, స్కూల్ గంటల శబ్దాలు, పచ్చని పార్కులు కనిపిస్తాయి. అందరూ ఆనందంగా జీవిస్తున్నారు. కానీ ఈ పట్టణాన్ని కాపాడే ఒక రహస్య రక్షకుడు ఉన్నాడు. ఈ సంతోషం వెనుక ఈ పట్టణాన్ని నిశ్శబ్దంగా కాపాడే ఒక రహస్య రక్షకుడున్నాడు. అతని పేరు సూపర్ మ్యాన్. అతనే మన హీరో. ఈ పట్టణంలోనే క్లార్క్ అనే ఒక సాధారణ బాలుడు ఉండేవాడు. అతడు చదువులో బాగానే ఉండేవాడు. స్నేహితులకు ఎప్పుడూ సహాయం చేసేవాడు. అందరికీ మంచి స్నేహితుడు. కాని అతనికి ఒక రహస్యముంది. అతనిలో ఒక శక్తి ఉంది. ఒకరోజు స్కూల్లో ఒక పెద్ద చెట్టు కూలబోతోంది. పిల్లలంతా భయపడ్డారు. అప్పుడే క్లార్క్ ముందుకొచ్చాడు. అయ్యో, చెట్టు పడిపోతోంది! ఎవ్వరూ భయపడకండి. ఆ రాత్రి క్లార్క్ తన తల్లిదండ్రులతో మాట్లాడాడు. అతని జీవితాన్ని మార్చేసే నిజం బయటపడింది. నువ్వు భూమికి చెందినవాడవు కాదు, నువ్వు క్రిప్టాన్ అనే గ్రహం నుంచి వచ్చావు అని వాళ్ల నాన్న తనకి చెప్పారు. ఆకాశం నుంచి వచ్చిన శిశువు అతడే క్లార్క్. అతడే సూపర్ మ్యాన్. ఇది మెగా సిటీ. పగలు ప్రశాంతం, కాని చీకట్లో ప్రమాదం దాగుంది. పట్టణం బయట ఒక రహస్య ప్రయోగశాల. ఈ నగరం నా నియంత్రణలో ఉండాలి అని అంటున్నాడు మన విలియన్. ఇనుము, విద్యుత్. ఒక రాక్షస యంత్రం జన్మించింది. రోబో పట్టణంలోకి అడుగుపెట్టింది. ప్రజలు భయంతో అయ్యో పరుగెత్తండి అని అంటున్నారు. ఆకాశం నుంచి ఆశే వచ్చింది. భయపడకండి, నేనున్నాను అని అన్నాడు సూపర్ మ్యాన్. తరువాత వారి మధ్య తీవ్ర యుద్ధం జరిగింది. ఇద్దరూ బాగా తలపడుతున్నారు. ప్రజలు ఆ సూపర్ మ్యాన్ సాహసాలు చూస్తున్నారు. శక్తి ఓడిపోయింది, మంచితనం గెలిచింది. నేను తప్పు చేశాను అని లొంగిపోయాడు మన విలన్. తర్వాత సిటీ మళ్లీ ప్రశాంతంగా మారింది. సూపర్ మ్యాన్ మళ్లీ ఆకాశంలోకి ఎగిరిపోయాడు. అలా మన సూపర్ మ్యాన్ ఈ సిటీని కాపాడాడు పిల్లలు.